స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఇచ్చిన వాగ్దానాలను మనం ఒకసారి కూడా పరిశీలించాలి. ప్రతి ఎన్నికల్లో చాలా రకాల హామీలు వస్తుంటాయి, కానీ ఆ హామీలను అమలుపరిచింది ఎవరు, ఏ విధంగా అమలుపరుస్తారు అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. చాలామంది కూడా ఈ గ్యారంటీ కార్డ్ అనేది ఒకటి 6 అంశాల మీద ఒక గ్యారంటీ కార్డు ఇస్తూ దానిపైన ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. 100 రోజులలో ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తాము అని చెప్పి ఒక హామీని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇవ్వడం కాకుండా మనము బ్యాంకులో పోయి డబ్బులు కడితే మనకు ఒక రసీదు ఇస్తాడు, నువ్వు ఈ డబ్బులు నీ ఖాతాలో నువ్వు జమ చేసుకున్నావు అని చెప్పి. రేపు పొద్దున వాడు అటు ఇటు చేసినా కూడా బిడ్డ ఇగో నాకు ఈ రసీదు ఇచ్చిన నీ సంగతి ఏందని చెప్పి నేను తీసే హక్కు మనకు ఒక ఖాతాదారుడిగా మనకు ఆ హక్కు ఉంటుంది. అట్లనే మీరు చూస్తే ఇవాళ ఆ రోజు కూడా మీకు 6 గ్యారెంటీల కార్డు ఇచ్చినప్పుడు దాని కింద కూడా ఒక ఎక్నాలజ్మెంట్ ఉండే. దీనికి కాదు. ఆ రోజు మేము ఎన్నికలలో ఎవరైతే కాస్ట్లో ఉన్నాడో సర్వ హక్కుదారుడు, ధరణి పేరుతోటి ఇవాళ కొన్ని భూములు నీ కాదు అని ఒక ఆలోచన రేకెత్తించడం, వాళ్ళలో ఒక అభద్రతా భావం తీసుకురావడం కరెక్ట్ కాదు. అందునుంచి ఇంకొక విషయం కూడా చెప్పా, ఈ కారణాలు చెప్పి ఎవరన్నా భూములు కొనుక్కున్నా, ఎందుకంటే బయోగ్రామ్స్ తీశారు నీకు వచ్చేది లేదు నాకు ఇస్తే నేను చూసుకుంటాను అనేటి వాళ్ళు కూడా కొందరు బయలుదేరిళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా మోసపోయినా అప్లికేషన్స్ ఇవ్వని అంటున్నారు. ప్రభుత్వ భూములు కూడా మన అందరి ఆస్తి. ప్రభుత్వ భూములు కూడా ఎవరైనా కబ్జా చేసుకుంటే కూడా వివరాలు ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పటికీ మీకు ఆ తల్లిని చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గెలవంగానే ఆయన ఏదో పెద్ద గొప్ప వ్యక్తులు చూడడం అనేది మన నరనరణ జీర్ణించుకొని ఉన్నాం. ఆయన అడిగితే ఏం తప్పడతాడో ఏం వస్తుందో ఏంటో అనేది కాదు, కానీ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అడిగే ప్రాథమిక హక్కు మీకున్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.